మూవింగ్ బ్యాక్ ఇక్కడి నుంచి ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం. వాట్ అబౌట్ ఢిల్లీ? వాళ్ళకి ఈసారి ఏమైనా పాపం ఢిల్లీకి ప్రతిసారి కూడా ఢిల్లీ గల్లీ గల్లీ సోచితే ఢిల్లీ మే గల్లీ గల్లీ బోల్తే యార్ ఇస్ బార్ తో జితా దో ఇస్ బార్ తో పక్క మొదటి అవుతుంది వాళ్ళకి ఈసారి. మొదటి ఐపీఎల్ నుంచి కూడా సచిన్ దా వాళ్ళు వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గానే బరిలోకి దిగుతున్నారు. ఒక్కొక్కసారి రియల్గా చెప్పానంటే సో ఫార్ సో నియర్ లాగా కావడం చూసాం, సో నియర్ సో ఫార్ కూడా అయిపోయింది పాపం. ఒక్కటేసారి ఫైనల్లో ప్రవేశించడం అనేది ఢిల్లీ అంత మంచి టీం ఉన్నప్పటికీ ఐ థింక్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ దిస్ ఇయర్ నాకెందుకు సిక్స్త్ సెన్స్ ఏం చెప్తున్నదంటే ఫస్ట్ అయితే ప్లే ఆఫ్ లిస్ట్లోనైతే ఉండేలాగా ఉన్నారు అసలు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా వాట్ ఎ స్టార్ట్ దే హ్యాడ్, వాట్ ఎ స్టార్ట్ దే వర్ అప్ టు యాక్చువల్లీ. ఐ థింక్ ఐ సా కపుల్ ఆఫ్ దేర్ మ్యాచెస్ యాక్చువల్లీ. ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, విశాఖపట్నం సెకండ్ డోమ్లో ఆడారు. బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్. ఫస్ట్ 4-5 మ్యాచెస్లో దుమ్ము రేపారు రియల్గా చెప్పాలంటే. ఆ తర్వాత సడన్గా మళ్ళీ డౌన్ఫాల్ చూసాం, వరుసగా కన్సిక్యూటివ్ మ్యాచెస్ ఓడిపోవడం చూసాం. సో దట్ పుట్ tremendous pressure on them. This year Akshar Patel as captain, let's hope, because బట్ ఒకసారి నేను ఆ టీం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మిన్నట్టుగా కుల్దీప్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, దాంతోపాటు మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సరైన పేర్లు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ కెప్టెన్గా ఉన్నాడు, దాంతోపాటు కరుణ్ నాయర్, నితీష్ రాణా చూడడానికి మాత్రం స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. స్టబ్స్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఉన్నారు దీంట్లో. నోకియా ఉన్నాడు. మరి ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళకి? బికాస్ మాట్లాడుకున్న సందర్భం డేవిడ్ మిల్లర్ కావచ్చు, మీరు అంటగా నోకియా ఇస్ నాట్ దేర్ నౌ. స్టార్క్ వచ్చాడు వాళ్ళకి, స్టార్క్ విల్ నాట్ బి అవైలబుల్. ఓకే డన్. స్టార్క్ ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. ఓకే. అండ్ మెయిన్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో ఏదైనా స్పిన్నర్స్కు కొంచెం ఫ్రెండ్లీగా వికెట్స్ తయారైనట్లయితే కుల్దీప్ అండ్ అక్షర్ విల్ బి వెరీ డేంజరస్. ఎందుకు అక్షర్కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు? బికాస్ ఎవరున్నారు చెప్పండి, ఉన్నది ఎవరు? అండ్ ఆల్రెడీ వైస్ కెప్టెన్గా ఇండియన్ టీంలో లేడా? ఇండియన్ టీంలో వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తే కదా అక్షర్ పటేల్. ఏం అండ్ దట్ తను కూడా ఒక అండ్ ఈజ్ ఎ పర్ఫార్మర్. ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ రియల్గా చెప్పాలంటే. అతనికి అంత వై నాట్ యాక్చువల్లీ, బికాస్ అతనికి అంత ప్రెషర్ అంత ఫీల్ అయినట్టుగా కనబడదు. అండ్ ఈ మధ్యలో కొంచెం ఒక డిఫరెంట్ అక్షర్ పటేల్ కూడా కూల్ నుంచి కొంచెం అగ్రెషన్ కూడా కనబరుస్తున్నాడు. సో అది రీసెంట్గా కూడా మనం చూసాం వరల్డ్ కప్లో కొన్ని మ్యాచెస్లో. దట్స్ గుడ్ యాక్చువల్లీ ఇన్ ఎ వే ఫర్ హిమ్. న్యూ స్టైల్ ఆఫ్ అక్షర్ అట్ వింటేజ్ అక్షర్. ఈ బ్యాట్స్, ఈ బౌల్స్, ఈ ఫీల్డ్స్, టెరిఫిక్ క్యాచెస్. లాస్ట్ సెమీఫైనల్ వండర్ఫుల్ క్యాచెస్. సో ఈజ్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో యాక్చువల్లీ ఐ థింక్. సో గుడ్ లీడర్గా మరి మంచి పేరు తెచ్చుకుంటాడా, ఢిల్లీని ముందుకు తీసుకువెళ్తాడా? దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ నాకేమనిపిస్తుందంటే దే హ్యావ్ టీమ్ మెంబర్స్ నో డౌట్. ఒకసారి స్టార్క్ వచ్చి, ఇప్పుడు స్టార్క్ పైన ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు, ఇక ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన చేయొచ్చు. అతడు మనం చూస్తూ ఉంటాం, అండర్ డాగ్స్గా వస్తూ ఉంటారు, ఏమీ లేదు అనుకుంటే కూడా ఒక్కసారిగా మన ఇండియన్ టీమే ఎగ్జాంపుల్ చిన్న టీమ్స్ వచ్చి ఒకసారి ఎదిగింది. సార్ వాళ్ళకు నటరాజన్ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు. నటరాజన్ కూడా ఇప్పుడు ఇండియన్ టీంలో లేడు కదా, అతని కాన్సన్ట్రేషన్ అంతా దీనిపైన ఉంది. బట్ మెయిన్ రోల్ కుల్దీప్ అండ్ అక్షర్ ఒకవేళ స్పిన్నర్స్గా ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బ్యాటింగ్లోనే కొంచెం వీకేం కాదు, ఓకే, బట్ హౌ దే క్లిక్ అనేది యూ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ.